అందరూ కూడా థియేటర్ లో సైలెంట్ కూర్చున్నారు, ఏమి హడావిడి ఏం చేయలేదు. మీకు ఎన్ని రోజులు అది రన్ అవుతుంది అనుకుంటారు? ఏమో 100 days పైన ఆడొచ్చు. బాగుంది ఓవరాల్ గా ఎట్లా అనిపించింది? బాగుంది బాగుంది చాలా. మీకు ఎక్కడ నచ్చింది ఎక్కువ ఈ సినిమా? అంటే ఇలా చూస్తే మీకు ఇది బాగుంది అని అనిపించింది సీన్ అయితే? ఆ టెంపుల్ సీన్స్ బాగున్నాయి, లోపల దేవుడిని బాగా చూపించారు, బాగుంది చాలా. దీంట్లో సనాతన ధర్మం గురించి ఎక్కువ ఉందని చెప్తాను. అంటే మరి కావాలి కదా, ఇప్పుడు అందరం తెలుసుకోవాలి కదా. అవన్నీ ఎలా అనిపించినాయి అమ్మ మీకు? బాగున్నాయి. అంటే ఈ మూవీలో చాలా మంది ఏమంటున్నారంటే 3.5 గంటలు చూసేంత సినిమా ఈ దమ్ము ఏం లేదు ఈ మూవీలో అన్నట్టుగా లేదు లేదు లేదు, నాకైతే చాలా బాగా నచ్చింది. అందరూ కూడా ఆడియన్స్ మరి బాగానే చూసారు, ఎంజాయ్ చేసాం, అందరం బాగానే చూసాం. విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అవన్నీ ఎలా అనిపించినాయి? బాగున్నాయి, బాగున్నాయా? సాంగ్స్ కూడా బాగున్నాయి. అన్ని వివరంగా చూపించారు, వివరంగా చెప్పారు. మళ్ళీ సెకండ్ పార్ట్ ఉంది కదా, అప్పుడు ఇంకా బాగా బాగుంది, చాలా బాగుంది. అంటే ఆవిడ హీరోయిన్ ఇంతకు ముందు ఒక మూవీలో 2 మూవీలో చూసాను నేను, ఇస్మార్ట్ శంకర్ అందులో ఉంది కదా. మరి హీరో కొత్త అయినా సరే చాలా బాగా చేశారు. అవును, అయితే ఫస్ట్ నేను చూడలేదు, నాకు తెలియదు. ఇదైతే బాగుంది, చాలా బాగుంది, చూడొచ్చు. అన్ని బాగున్నాయి. అందరు చూసిన తర్వాతనే వాళ్ళు బెటర్ అనుకుంటా నేను. సో అంత తెలియదు, అది అంత భారీ బడ్జెట్ గ్రాఫిక్స్ అంతా బాగుంది. బాగుండేది. ఓవరాల్ మూవీ అయితే అవుట్ ఆఫ్ 5 బాగున్నాయి, చాలా బాగున్నాయి. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. అయితే కిల్లింగ్ బాగా సెకండ్ మూవీ చాలా బాగా చేశారు, నో ప్రాబ్లం. చాలా సినిమా విజువల్స్ అయితే చాలా బాగున్నాయి బ్రదర్, విజువల్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే మిస్ అయింది, స్క్రీన్ ప్లే మిస్ అయింది. అంటే నాకు అక్కడ స్క్రీన్ ప్లే మిస్ అయిన ఫీలింగ్ అనిపించేది. అండ్ బీజిఎమ్స్ అనేది యూజ్ చేసి ఉంటే చాలా హిట్ అయ్యేది. బీజిఎమ్స్ చాలా మిస్ అయిపోయింది. ఎలివేషన్ సీన్స్ అన్ని సూపర్ గా తీశారు, చాలా బాగున్నాయి. విజువల్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. అవన్నీ చాలా బ్యూటీగా ఉన్నాయి. అంటే మన సనాతన ధర్మంలో మన చరిత్రని చెప్పారు, చాలా బ్యూటీగా చెప్పారు. ఇక్కడ ఏంటంటే విగ్రహాలని కానీ టెంపుల్స్ చూపించడం కానీ విఎఫ్ఎక్స్ సిజీ చాలా బ్యూటీగా ఉంది. బట్ స్క్రీన్ ప్లే మిస్ ఉంది అండ్ బీజిఎం మిస్ ఉంది చాలా. ఇప్పుడు పార్ట్ 2 పెట్టాడు భయ్య, పార్ట్ 2 లో తెలియాలి నాగబంధం అనే మీనింగ్. ఇంకా అది క్యారెక్టర్స్ అయితే కొత్తగా ట్రై చేశాడు హీరో, ఎవరైతే ఉన్నారో చాలా బాగా ట్రై చేస్తాడు. తన ఎఫెక్ట్స్ బాగుంది. 100 కోట్ల బడ్జెట్ అంటే అప్రాక్స్ మ్యాచ్ అవ్వచ్చు, బట్ క్రాస్ అయితే చేయలేదు. బాగుందండి. రేటింగ్ అంతా కొంచెం బాగా కష్టం, సినిమాలో పడ్డ కష్టం అంతా కనబడింది. అదే సినిమా అంతా 3 hours పైన అంత లాగింగ్ అవసరం లేదు. మూవీ సింపుల్ గా 2.5 hours అయితే బాగుండేది. కొంచెం మూవీ లాగింగ్ పూర్తిగా కాదు, కంప్లీట్ కొంచెం లాగింగ్. హీరో బాగానే చేశాడు, కొంచెం పెద్ద హీరో అయితే బాగుండేది. అంత రేంజ్ విజువల్స్ గ్రాఫిక్స్ అన్ని బాగా చేశారు, బాగుంది. చాలు సరే, విజువల్స్ గ్రాఫిక్స్ అన్ని బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. రేటింగ్ 5 కి 4.5 వచ్చండి. చాలా వర్త్ లైక్ ఇట్స్ గుడ్. ఐ విల్ కమ్ అగైన్ సెకండ్ టైం కూడా చూడడం. బాగుంది, ఇట్స్ గుడ్. కొత్త హీరోని తక్కువ చేసుకున్నారు. అరే మన సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా? మన ధర్మాన్ని మనం తెలుసుకుందాం. చాలా చాలా బాగుంది. ఆ విఎఫ్ఎక్స్ ఆ గ్రాఫిక్స్ అలా ఏం సినిమా అన్నా, నా లైఫ్ లో ఇలాంటి సినిమా చూడా అమ్మ తోడు చెప్తున్నాం భయ్యా. అసలు ఆ శివుని గురించి ఆ వెలియేషన్స్, ఆ నరకటాలు, అరే మన ధర్మం గురించి ఎవడన్నా అరే మన గుళ్ళ మీద దాడి చేసి ఎవరు పట్టించుకోడు. అదే రొమాంటిక్ సినిమా లంగపుక్ సినిమాలో పోతారు. దేవుడి సినిమా అర్థం కాదు. దేశభక్తి ఉన్నోడికి, శివుని మీద ప్రేమ ఉన్నోడికి, మన శివుడు మన విష్ణుదేవు ప్రేమ ఉన్న సినిమా అర్థమవుతుంది. స్టోరీ అర్థం చేసుకోండి. ఎర్రిపు ఉండేలా దెంగకండి ప్లీజ్, సినిమాని కాపాడండి. హర హర మహాదేవ శంభో శంకర. అభిషేక్ నామ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఏడా తగ్గింది భయ్యా. అసలు ఆ విఎఫ్ఎక్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉంది. ఆ హీరో యాక్టింగ్ రియల్ గా శివుడా విరాట్ కర్ణ అనిపించింది భయ్యా. అది భయ్యా, సినిమాని కాపాడండి రా. సినిమా గురించి తెలియని నా కొడుకు, ఈ చిల్లర నా కొడుకు ఏమర్థం కాదు. సినిమా మాత్రం మస్తుంది భయ్యా. హర హర మహాదేవ.